ఫిబ్రవరి 14th వచ్చిందంటే చాలు ప్రేమికులకు పండగనే చెప్పాలి. గిఫ్ట్స్ అని, ఫ్లవర్స్ అని, చాక్లెట్స్ అని, పార్టీలని, సెలబ్రేషన్స్ అని ఫుల్ బిజీ అయిపోతుంటారు. మీకు తెలుసా ఈ ఒక్క రోజున 1,45,00,000 వ్యాలంటైన్ కార్డ్స్, అలాగే 2,50,00,000 ఫ్లవర్స్ అమ్ముడుపోతున్నాయని. అది మాత్రమే కాదు, వ్యాలంటైన్స్ వీక్, వ్యాలంటైన్స్ డే అంటూ ఒక్కో రోజు ఒక్కో విధంగా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. వ్యాలంటైన్స్ వీక్లో ప్రతి రోజుని ఒక ప్రత్యేకమైన రోజుగా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. ఫిబ్రవరి 7 నుండి 14 వరకు వరుసగా రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే, ఫైనల్గా వ్యాలెన్స్ డే, ఇలా 7 రోజుల్ని సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటారు. అయితే అసలు ఈ వ్యాలంటైన్స్ డే వెనుకున్న కథ ఏంటి? ఎందుకు ప్రజలు దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఎవరు దీనికి కారణం? అసలు వ్యాలంటైన్స్కి ప్రేమకి సంబంధం ఏంటి అనే విషయాలన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. గతంలో రోమ్ నగరంలో వ్యాలంటైన్ అనే పేరు చాలా మందికి ఉండేది. దానివల్ల చరిత్రకారులకు నిజమైన వ్యాలంటైన్ని గుర్తించడం కొంచెం కష్టంగా మారింది. అయితే కొందరిని మాత్రం గుర్తించారు. వీరందరూ కూడా హత్య చేయబడిన వాళ్ళే. అయితే నిజమైన వ్యాలంటైన్ ఎవరు అనేది ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. అందువలన చాలా కథలు ప్రజల్లో చలామణి అవుతున్నాయి. బాగా ప్రాచుర్యం పొందిన 3 కథలను మనం ఈ వీడియోలో చూద్దాం. వాటిలో మొదటిది సెయింట్ వ్యాలంటైన్, క్రీస్తు శకం 3వ శతాబ్దానికి చెందిన ఒక క్రైస్తవ మత గురువు. ఇతను ఫిబ్రవరి 14న మరణించాడు. అతనికి గుర్తుగా వ్యాలంటైన్స్ డే జరుపుకుంటామని చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఆ కాలంలో రోమన్ సామ్రాజ్యంలో క్లాడియస్ 2వ రాజు యువకులు పెళ్లి చేసుకోవద్దు అనే ఆదేశం పంపించాడు. అతని దృష్టిలో పెళ్లి చేసుకుంటే వారు గొప్ప యోధులుగా మారలేరని, యువకులు పెళ్లి చేసుకోకూడదు అని ఒక చట్టాన్ని ప్రవేశపెట్టాడు. కానీ సెయింట్ వ్యాలంటైన్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించి ప్రేమికులకు రహస్యంగా పెళ్లి చేయడం ప్రారంభించాడు. ఈ విషయం క్లాడియస్ మహారాజుకు తెలియడంతో వ్యాలంటైన్ను బంధించి ఫిబ్రవరి 14న మరణశిక్ష విధించారు. రెండవ కథ ఒక మరణశిక్ష పడ్డ మత గురువుకు సంబంధించినది. ఇతని పేరు కూడా వ్యాలంటైన్. ఇతను జైల్లో శిక్ష అనుభవించేటప్పుడు జైలర్ కుమార్తెతో ప్రేమ వ్యవహారం నడిపేవాడని కొందరు అంటే, మరికొందరు అతను జైలర్ కుమార్తెకు చూపు తెప్పించాడని అంటారు. ఏదేమైనప్పటికీ అతను చనిపోయే ముందు ఆమెకి ఒక లెటర్ రాశాడని, అందులో ఫ్రమ్ యువర్ వ్యాలంటైన్ అని రాసి ఉందని చెబుతారు. అందుకనే అప్పటి నుండి చాలామంది ఫిబ్రవరి 14న లెటర్స్లో ఫ్రమ్ యువర్ వ్యాలంటైన్ అని రాస్తూ ఉంటారు. అయితే ఇతను కూడా ఫిబ్రవరి 14 నాడే మరణించాడు. చాలామంది మొదటి స్టోరీని మరియు రెండవ స్టోరీని కలిపి ఒకే కథగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ నిజానికి ఇవి 2 వేరు వ్యక్తులకు సంబంధించిన కథలు. ఈ ఘటన జరిగిన 2 దశాబ్దాల తర్వాత అప్పటి పోప్ గెలాసియన్స్ వ్యాలంటైన్ మరణించిన రోజును ప్రేమికుల రోజుగా ప్రకటించారని చెప్తుంటారు. మూడవది రోమన్ పండుగ లుపెర్కెలియా. వ్యాలంటైన్స్ డేకి ముందు రోమన్ సామ్రాజ్యంలో లుపెర్కెలియా అనే పండుగ జరుపుకునేవారు. ఇది ఫిబ్రవరి 13 నుండి 15 మధ్య జరిగేది. ఇది పురుషులు మరియు స్త్రీలు జంటగా ఏర్పడి జరుపుకునే పండుగ. కాలక్రమంలో లుపెర్కెలియా పండుగను వ్యాలంటైన్స్ డేగా మార్చారని అందరూ చెప్తుంటారు. ఈ 3 కథలు వ్యాలంటైన్ డేను పుట్టుకకు కారణమని చాలా మంది నమ్ముతుంటారు. ఏదేమైనప్పటికీ ఈ రోజు ఫిబ్రవరి 14 ఇంతగా ప్రాచుర్యం పొందడానికి ముఖ్యమైన కారణం ప్రేమ మరియు రొమాన్స్కున్న ప్రాముఖ్యత. కాలక్రమంలో కవులు, రచయితలు వ్యాలంటైన్ను ప్రేమకు చిహ్నంగా చేశారు. షేక్స్పియర్ వంటి కవులు కూడా తమ రచనల్లో ప్రేమను గొప్పగా చిత్రీకరించారు. ఆ తరువాత కాలం మారే కొద్దీ ఈరోజు ప్రేమికులు తమ పార్ట్నర్స్కి గిఫ్ట్లు, లవ్ లెటర్స్, ఫ్లవర్స్, చాక్లెట్స్ ఇచ్చే సంప్రదాయం ఏర్పడింది. చివరిగా ఏదేమైనప్పటికీ సెయింట్ వ్యాలంటైన్ త్యాగం, రోమన్ పండుగల ప్రభావం మరియు ప్రేమకు ఉన్న ప్రాముఖ్యత కారణంగా వ్యాలంటైన్స్ డే పుట్టింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు తమ భావాలను వ్యక్తం చేసుకునే రోజుగా మారిపోయింది. ఈ రోజుల్లో వ్యాలంటైన్స్ డే వేడుకలు చాలా మారిపోయాయి. కానీ దాని వెనుక ఉన్న అసలు ఉద్దేశం మాత్రం ప్రేమను పంచడం, సంతోషంగా జీవించడం. వీడియోని చూసినందుకు థ్యాంక్స్ మిత్రమా. అలాగే సబ్స్క్రైబ్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్లో తెలియజేయండి.